నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సింహగర్జన కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు విద్యను అందించిన అనుభవం తనకు ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తాను అర్హుడని తెలిపారు. నా అభ్యర్థిత్వానికి 100 కారణాలు చెబుతాను, మిగతా పార్టీల అభ్యర్థులు ఒక కారణమైనా చెప్పగలరా అంటూ సవాలు విసిరిన ఆయన, నా గెలుపు వ్యక్తిత్వం కాదు, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదల గెలుపు అని అన్నారు. అగ్రవర్ణాల రాజకీయ కుట్రల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నష్టపోతున్నారని అభిప్రాయపడిన ఆయన, రాజకీయ విముక్తి సాధించాలంటే బహుజన సమాజం ఐక్యంగా పోరాడాలి, బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించి అభివృద్ధి మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలను ఉద్దేశించి మీ అమూల్యమైన ఓటు 3వ నెంబర్ ప్రసన్న హరికృష్ణకు వేసి నన్ను గెలిపించి చట్టసభలకు పంపండి అని విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రకటనకు బహుజన వర్గాల ప్రజలు జేజేలు పలికారు. రేవంత్ పోలీసు వాళ్ళు మీ స్పీచ్ ఆపండి అని అనగలుగుతారా? బండి సంజయ్ గారి స్పీచ్ ఆపమని అనగలుగుతారా? కిషన్ రెడ్డి గారి స్పీచ్ ఆపమని అనగలుగుతారా? మరి మీ బక్క జీవుల మీద దొరికినవా? దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా అభ్యర్థి మాట్లాడాలి. మొదటగా చాలామంది మేము వస్తుంటే అంజిరెడ్డి 600 కోట్లు సంపాదించిండు, నరేందర్ రెడ్డి 1000 కోట్లు సంపాదించిండు, ప్రసన్న హరికృష్ణ ఏం సంపాదించిండు అంటూ. నేను అంటున్నా, వాళ్ళు కోట్లు సంపాదిస్తే, వాళ్ళు ఆస్తులను సంపాదిస్తే ఇన్ని వేల మంది అప్తులను సంపాదించుకున్నాడు మన ప్రసన్న హరికృష్ణ. వాళ్ళ పార్టీ మీటింగ్లు మనం చూస్తున్నాం, రోజు చూస్తున్నాం. 15 నిమిషాలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరన్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళు నా సోదరులు, నా సోదరిమణులకు ఎవరన్నా బండి పెట్రోల్ పోసిర్రా? పచ్చనోటు జేబులో పెట్టిర్రా? లిక్కర్ బుడ్డి ఇచ్చిర్రా? బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, పేగుబంధం, రక్తబంధం తోటికి ఇన్ని వేల మంది వచ్చారు. మా నాయకులు ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పి ఒక్కరు కూడా లేస్తలేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడితే వేదిక మీద ఉన్నోడు రాంగ అంతా మీకు అందరూ తెలుసు, తరలించుడేయాలది డీసీఎంల వాళ్ళు. ఈ 20 రోజులు పెట్టినటువంటి మీటింగ్లు, రాజకీయ పార్టీ మీటింగ్లు ఎట్లున్నాయో తెలుసా? పట్టభద్రులు లేనటువంటి మీటింగ్లు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెట్టారు. ఇవాళ మొత్తం నిరక్షరాస్యుల్ని, డిగ్రీ చేయనటువంటి వాళ్ళని, ఇవాళ ఓటు హక్కు లేనోళ్ళని తరలించి వాళ్ళ ఉపన్యాసాలు దంచి కొట్టి మైకి నిరిగేటట్టు చేసుకున్నారు, వాళ్ళ నోటి దూర తీర్చుకున్నారు. నేను అంటున్నా, ఇక్కడ వచ్చిన వాళ్లకు ఓటు హక్కు ఎంతమంది వచ్చి లేపాలి, ఓటు హక్కు ఎంతమంది, దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి. దయచేసి మీడియా వాళ్ళు చూసేంత వరకు చేతులు లేపండి. ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు, హరికృష్ణకు పట్టం కట్టాలని వచ్చినటువంటి పట్టభద్రులు, ఇది చూడండి. రేవంత్ రెడ్డి చూస్తుండే ఇక్కడి నుంచి, ఇది రేవంత్ రెడ్డి చూస్తున్నాడు, అదే విధంగా కిషన్ రెడ్డి చూస్తున్నాడు. ఇది చూసినవా? సభ అంటే గిరి, పట్టభద్రుల సభ అంటే గిరి. దయచేసి తమ్ముడే, కాంగ్రెస్ కు న్యాయం చేసిరు, బీఆర్ఎస్ న్యాయం చేసిరు, బీజేపీకి న్యాయం చేసిరు. మరి ఒక బీసీ బిడ్డ, ఒక గీతా కార్మికుడు బిడ్డ పార్టీ చెడ్డకి కళ్ళు గీసి ప్రసన్న హరికృష్ణను జూనియర్ లెక్చరర్ చేస్తే ఆ బాధ మీకు తెలుసా? అంజిరెడ్డి అన్న, ఆ బాధ మీకు తెలుసా? నరేందర్ రెడ్డి అన్న, మనం పిల్లనిచ్చేటప్పుడే 100 మందిని అడుగుతాం, పిల్లగాడు మంచోడా, పిల్లగాడికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, వాడేమైనా దొంగనా, వాడేమైనా మాఫియానా, కల్తీగాడు అంటాం. ప్రసన్న హరికృష్ణ కంటే మంచి పిల్లగాడు ఏమన్నా ఉన్నాడా? మరి పిల్లనిచ్చేటప్పుడు ఎంత ఎంక్వైరీ చేసినప్పుడు, ఓటేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలా వద్దా? ఓటేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలా వద్దా? నేను బీజేపీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క యాదవ్ బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలే, గంగపుత్రులకు ఇయ్యలే, ముదిరాజులకు ఇయ్యలే, విశ్వకర్మలకు ఇయ్యలే, వడ్డలకు ఇయ్యలే. మేము ఓటు స్పీకర్ అందుకే నేను అడుగుతున్నా.
గౌరవకి లేదు, ఈ బుర్రూరు కాంప్లోకి లేదు, ఎవరికి లేదు. చైర్మన్ పదవి ఇవ్వవు. కనీసం ఒక ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, సిగ్గు లేకుండా నరేందర్ రెడ్డికి ఇచ్చి మళ్ళా బీసీలో ఓట్లు వేయండి రా, మా సంఘ రాకట అంటూ రేవంత్ రెడ్డి సంఘ రాకడానికి సిద్ధంగా ఉన్నారా? మనకు సిగ్గు లేదా? మనకు శరం లేదా? మనకు సిగ్గు శరం ఉంటే పోనీ నరేందర్ రెడ్డి ఎవరు మంచోడా? ఎవరికన్నా కన్సెషన్ ఇచ్చిందా? ఎవరి ఫోన్ అన్నా లిఫ్ట్ చేసిందా? ఎందుకు చెయ్యాలరా నరేందర్ రెడ్డి ఓటు? బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఒకటే మినిట్, నాకు ఫోన్ చేసి చెప్తారు బీసీలను బీజేపీలో తొక్కుతారు అని అంటారు. తొక్కితే తొక్కించుకోవడానికి, గిల్లితే గిల్లించుకోవడానికి పోకిరి సినిమాల తిరగబడతావా? చీమునెత్తురుందా? రోషముందా? వాకర్సే మేకర్స్ అవుతారు, ఓటర్లే షూటర్లు అవుతారు, ఓటర్లే ఫైటర్ అవుతారు. పులిని బంధిస్తే ఈ పిల్లిని రూమ్ లేసి బంధించినా తిరగబడుతుందట. బీసీలకు సిగ్గు లేదా? శరం లేదా? కడుపుకు అన్నం తింటలేమా? వాడు ఎంత దొక్కలరా మనంలోని 5%, 20 లక్షల మనుషుల్నే తప్పి పడేసిండు. వాడికి వేస్తావా? లాస్ట్ ఒకటి చెప్తా, ఒకటి కుక్క ఒక్కొక్క ములుగుతుందట, మొల మీద ములుగుతే ఉయ్ అంటే మైపాల్ యాదవ్ అంటాడు. అట్లా పోయి ఎందుకు కుక్క ములుగుతున్నామంటే కింద మొలగొచ్చింది బొర్రకు పొట్టకు, ములుగుతున్నా అంటుంది కుక్క. మరి అంత ములుగైపోదులు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కని అడిగిన నేనే. ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా? ఈ నొప్పే సంబంధం అంటుంది. ఈ కుక్క ప్లేస్ సంభవం ఉందా? ఆ బీజేపీలో సంభవం ఉన్నారా? మనకు సిగ్గు లేదా? నొప్పి కలిగినప్పుడు లేచిపోవాలా వద్దా? ఎన్ని సిద్ధంగా ఉన్నారు లేచిపోవడానికి? చేతులు అట్టండి. ప్రసన్నారి కృష్ణని గెలిపిద్దామా? ఈ గెలుపు భారతదేశ మలుపు. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలోనే బీసీలకు టికెట్ ఇవ్వాలి. ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలరా? ఇంకెందుకుంటారా బీసీలకు? తొక్కించుకోమరా నా కొడకల్లరా, మెడలు పట్టి సింహం లాగా, ఉగ్ర సింహం లాగా ఫ్లూట్ చింక ముందు బీసీల ముందు కాదురా అని చెప్తా. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ, ఎస్టీ, ఓసీ అందరు జై. That is my social contribution towards the welfare of unemployed youth in the state of Telangana. That is my commitment. మరి గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలుకు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక టీచర్ను కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తిగా, ఆ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒకవేళ మీ అందరూ అవకాశం ఇస్తే భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర సేద్యాన్ని చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు అని నేను ఘంటాపదంగా చెప్తా, ఘంటాపదంగా. మరి ఎందుకు నరేందర్ రెడ్డి పోటీ చేస్తుండు? రెడ్డి పోటీ one straight question to Naredu, one question on the Augustna. ప్రభుత్వ విద్యా సంస్థలను భరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఎవరికి టికెట్ ఇవ్వాలి? ప్రసన్న హరికృష్ణ, డోంట్ వరీ. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం వచ్చినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల టికెట్ ఇస్తావా? ఇట్ ఇస్ వెరీ షేమ్. ఈ క్యాండిడేట్ మైపాలు గత నెల నుంచి ఇక్కడ తిరుగుతుండు. నాకొకటే చెప్పిండు, అన్న ప్రసన్న హరికృష్ణ గురించి 100 మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్పినా ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడని. కానీ 100కు 100 ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేదు ప్రసన్న హరికృష్ణ గురించి.
ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమన్నాడంటే, అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పినా ఆయన గెలుస్తాడన్న అని చెప్పేసి 100లో ఒకరు కూడా పాజిటివ్ గా చెప్పలేదట నరేందర్ రెడ్డి గురించి. ఇంకెక్కడి ఎన్నిక, ఇంకెక్కడి ఎన్నిక, ఇంకా అవసరమా ఎన్నిక? ఇంకా అవసరమా ఎన్నిక? ఒక రూపాయల ఫీజు కన్సెషన్ ఇచ్చిండా? ఒకరిదైనా ఫోన్ లిఫ్ట్ చేసిండా? తన దగ్గర పనిచేసేటువంటి టీచర్లకు టైం ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు విన్నడా? ఒక రూపాయి అయిన సామాజిక సేవ చేసేటువంటి నేపథ్యం ఉందా? మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి, ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి నేను ప్రజాసేవ చేయడం కోసం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్ నేను చూసినాం, ఫ్లెక్సులు హోర్డింగ్ నేను చూసినాం. ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రైట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా. ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే నాకొచ్చేపటి జీతంలో 50% జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతా. నేను సంపాదించే ప్రతి పైసలో 50% నిరుద్యోగులకు నేను ఇస్తా. మరి ఇప్పటి వరకు నువ్వు 100,000 కోట్లు సంపాదించినావు కదా, ఇద్దరిని అడుగుతున్నా, ఇద్దరిని. మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన 50% జీతాన్ని, 50% డబ్బును ప్రజాసేవ కోసం మీరు ఖర్చు పెడతారా? మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి. ఒక బాండ్ పేపర్ పెట్టండి. ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను. మా మిత్రుడు అంటాడు, అన్న టికెట్ కోసం 60 కోట్లు పెట్టి కొనుక్కుంటాడు, పాపం 600 కోట్లు సంపాదించుకోవడం నా తిరుగుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు ఇక్కడ, మీడియా మిత్రుడు. మరి ఈ కాంటెక్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చెప్తా ఉన్నా, ఇది అలంకారప్రాయమైనటువంటి పదవి కాదు. దయచేసి ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. అది ఎంత పవిత్రమైనది అంటే నా కళ్ళ ముందు